శ్రీమాత్రే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన భారతీయ సంస్కృతిలో మనకు మహర్షులు అనేక రకములైనటువంటి ఆచారాలు సంప్రదాయాలు విరివిగా అందించారు. వాటిని పాటించటం వల్ల ఏంది లాభం అంటే, శారీరక శుద్ధితో పాటు మానసిక శుద్ధి, ఈ రెండిటి వల్ల ఆధ్యాత్మికత అలవర్చుకోవడానికి చాలా సులువైన మార్గాన్ని మనకి అందించారు మహర్షులు. మనకి ఆధ్యాత్మిక చాలా సందేహాల గురించి నేను ఇప్పటికే సుమారు ఒక 15-20 వీడియోలు ఇచ్చి ఉంటాను. అయినా ఇంకా చాలా వస్తూనే ఉన్నాయి కనుక ఇప్పుడు నేను ఆచారాలు సాంప్రదాయాలు అనే దాని మీద 2 భాగాలుగా చేసి ఈరోజు మీ ముందుకు ఆచారాలు సాంప్రదాయాలు మొదటి భాగంతో వివరిస్తాను. మొదటగా ప్రార్థన. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఇప్పుడు కొన్ని సందేహాలు, వాటికి సమాధానాలు చూద్దాం. ఇప్పుడు శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేయకూడదు అంటారు కొంతమంది. ఎందుకు అలా చేయకూడదు? అసలు ప్రదక్షిణం చెయ్యాలనేదే కదా ధర్మం, మరి చేయకూడదు అంటారు ఎందుకని? దానికి కారణం చూద్దాం. మన సనాతన హిందూ సంప్రదాయాలలో ఎన్నో విశ్వాసాలు, వాటి వెనుక మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మనకి ఈ ఆచారాల వెనుక ఉన్నటువంటి కారణం తెలియకపోవటం వల్ల చాలా వరకు అనుమానంలోనే, సందేహాస్పదంలోనే ఉంటాం. తెలిసి తెలియక పాటిస్తూ ఉంటాం. దానివల్ల ఫలితం ఏమైనా ఉందా అంటే ప్రయోజనం కూడా ఉండదు. కాకపోతే మంచి జరిగినా జరగకపోయినా చెడు మాత్రం జరగదు. కానీ ఈ తరంలో ఆ ఆచారాలు సాంప్రదాయాలన్నీ కనుమరుగైపోతున్నాయి. సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం కన్నా ముందు గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, అన్ని గుడుల్లో ప్రదక్షిణ చేయవచ్చు, కానీ ఒక్క శివాలయంలో మాత్రం ప్రదక్షిణ చేయకూడదట. మన పెద్దలు ఈ మాట చెప్పడానికి వెనుక కారణం ఉంది. అదేమిటంటే, మన హిందూ సంప్రదాయంలో గుడి ప్రదక్షిణాలు పాపనాశనములని మన పెద్దలు తెలిపారు. కానీ శివాలయానికి విషయంలో వస్తే శివాలయం చుట్టూ ఒక ప్రదక్షిణము కూడా చేయరాదని కూడా వారే తెలిపారు. ఈ ఆచారం వెనుక కారణం ఏమిటంటే, పరమేశ్వరుడైనటువంటి శివుడు దేవతలకి దేవుడు. అతని గుడి చుట్టూ ప్రదక్షిణాన్ని చేయడం వలన శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది అని భావనలో అలా తెలుపబడింది. శివుని యొక్క వైభవాన్ని తక్కువ చేయడం సరైనది కాదు. అలాగే పరమేశ్వరుడి తలపై నుండి జాలువారు పవిత్ర గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి పీఠంపై నుండి క్రింద ఏర్పాటు చేసిన కాలువ ద్వారా బయటకు ప్రవహిస్తుంది అని ఋషులు విశ్వసించారు. భక్తులు ప్రదక్షిణం చేసినప్పుడు ఈ పవిత్ర గంగను దాటవలసి వస్తుంది. కాబట్టి శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేయకూడదని మన పెద్దలు చెప్పారు. ఈ కారణం చేత శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం నిషేధంగా చెప్పబడుతుంది. ఇక ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు ఎందుకు ఒకే చోట ఉండకూడదు అంటారు. దానికి కారణం ఏంది? ఆషాఢ మాసం గురించి అతి కొద్ది మందికి మాత్రమే ఈనాడు తెలుసు. కొత్తగా పెళ్ళైన జంట ఒకే చోట ఉండకూడదు, అలాగే అత్తాకోడళ్ళు కూడా ఒకే గడపలో తిరగద్దు అని తెలుసు. కానీ ఈ మాసానికి చాలా చరిత్ర ఉంది. అదేంటో చూడాలి. దీనికి మరో పేరుంది ఆషాఢ మాసానికి, తెలుసా? శూన్యమాసం. శుభకార్యాలకు అనుకూలం కాదని శాస్త్రం చెప్పేటువంటిది ఒక విషయం. అదే ఆషాఢ మాసంలో అత్తాకోడలు కూడా ఒకే ఇంట్లో ఉండకూడనేది ఎప్పటి నుంచో వచ్చేటువంటి మన సాంప్రదాయం. అసలు ఈ సాంప్రదాయానికి ఒక కారణం ఉందట. వైశాఖ మాసం అంటే చెప్పనవసరం లేదు. మండే వేసవికి అనుకూలమైనటువంటి మాసం. ఈ మండే వేసవికి కొత్తగా వచ్చినటువంటి పెళ్లి కూతురుకు అసౌకర్యమైనటువంటి భావన కలగడంతో అత్తాకోడళ్ళ మధ్య పరస్పర సఖ్యత లేకుండా పోతుందట.
అందువలనే ఆషాఢమాసంలో పుట్టింటికి పంపిస్తారని చెప్తుంటారు. పెద్దవాళ్ళు ఇదే ఆషాఢమాసంలో అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకపోవడానికి కారణం అని కొంతమంది చెప్తుంటారు. ఇక మరికొంతమంది మాత్రం ఆషాఢమాసం అనేది తొలకరి చినుకులతో పంటలు వేయడానికి అనుకూలంగా ఉండేటువంటి మాసము. రైతు కష్టపడితే కానీ దేశానికి తిండి దొరకదు. ఆయనకు కాదు, రైతుకు కాదు. ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన వరుడు భార్య మీద వ్యామోహంతో వ్యవసాయ పనులను దూరం పెడతాడు. కాబట్టి భార్యను పుట్టింటికి పంపిస్తారని అంటుంటారు కొన్ని చోట్ల. ఆషాఢమాసంలో భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండడం వలన వారికి పుట్టబోయేటువంటి బిడ్డకు మంచి గుణగణాలు రావు అనే ఆచారం ప్రకారం కూడా భార్యను పుట్టింటికి ఆ సమయంలో పంపుతారని చెప్తుంటారు. అసలు ఆషాఢమాసంలో కోడలు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డ మండే వేసవి కాలంలో పుడతాడని, అలా పుట్టడం వలన భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పుట్టింటికి పంపిస్తారు. ఇలా రకరకాలైనటువంటి భావనలతో కూడినది ఈ ఆషాఢమాసపు యొక్క చరిత్ర. తర్వాత మూడవది, చెవులు కుట్టించడం సంప్రదాయమా, మూఢనమ్మకమా, సైన్సా? మూడిట్లేది? చెవులను కుట్టించడం అనే సాంప్రదాయం హిందువులు పాటించేటువంటి అతి ప్రాచీనమైనటువంటి సంప్రదాయం, ఆచారం. పురాణాల ప్రకారం 3 ఏళ్లలోపు లేదా 5 ఏళ్లలోపు లేదా 7 ఏళ్లలోపు అంటే అమ్మాయి వయసు బేసి సంఖ్యలో ఉండగా నిర్వహిస్తారు. మన హిందూయిజంలో ఇదో గొప్ప ముఖ్యమైనటువంటి సంప్రదాయం. అందుకే ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తున్నాం. అమ్మాయిలకు ఎడమ చెవిని ముందుగా కుట్టిస్తారు, అబ్బాయిలకైతే కుడి చెవికి ముందుగా కుట్టిస్తారు. పిల్లలను ఖచ్చితంగా వాళ్ళ మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తారు. కూర్చునేటప్పుడు ఏం చేయాలి? తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఉదయాన్నే ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది ఆనవాయితీ. మధ్యాహ్నానికి ఈ కార్యక్రమం పూర్తయిపోవాలి. చెవులు కుట్టించుకోవడం అనేది ఆడవాళ్ల కోసం, వాళ్ళ అందం కోసమని చాలామంది భావిస్తూ ఉంటారు. మరికొందరు ఇదో మూఢనమ్మకంగా అనుకుంటూ ఉంటారు. అందుకే ఈ కాలంలో చాలామంది చెవిపోగు కుట్టించే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కృత్రిమంగా దొరికే కమ్మలతో చెవికి అతికిస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ అది పొరపాటు. ఈ సాంప్రదాయం వెనుక సైన్స్ అన్నారు కదా, సైన్స్ అంటే సైంటిఫిక్ రీజన్ ఉంది. చెవులు కుట్టించడం అనేది సాంప్రదాయం పెద్దలకు హడావుడిగా సందడిగా ఉన్న చిన్నారులకు మాత్రం చాలా నొప్పి కలిగించేటువంటి ఒక క్రియ. చెవులకు రంధ్రాలు పెట్టడం వల్ల పిల్లలు ఏడుస్తారు, చాలా నొప్పిగా ఉంటుంది. కానీ నొప్పిగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమము నిర్వహించాల్సిందే అని వేదాలు చెబుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే దీని వలన పిల్లలకు భవిష్యత్తులో అనేకానేకములైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయనే మన పెద్దలు ఈ ఆచారాన్ని తీసుకొచ్చారు. కనుక చెవులు కుట్టించడం గురించి సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం. చెవులు కుట్టించడం అనేది ఆక్యుపంక్చర్ వైద్య విధానానికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మన భారతీయులే కనిపెట్టారంటాం, చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది భారతీయుల సంప్రదాయంగా మనం చెప్పుకుంటాం. ఆ తరువాత చైనీస్ కూడా మన ఆచారాన్ని తీసుకున్నారని చెప్తుంటారు. చెవికి కళ్ళు, ముక్కు, పళ్ళు వంటి అవయవాలతో అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి చెవులు కుట్టించడం వలన అనేకములైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మనకి కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
పూర్వం మహిళలు మగవాళ్ళు ఇద్దరు చెవిపోగులు ధరించేవాళ్ళు భేదం లేకుండా. మధ్యలో ఈ ఆచారాన్ని ఏం చేశారంటే కేవలం ఆడవాళ్ళకే పరిమితం చేశారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే బ్రాహ్మణుల్లో ఈ మగవాళ్ళు కూడా చెవి కుట్టించుకునే సాంప్రదాయం ఎప్పటికీ చూడొచ్చు. బ్రాహ్మణ పండితుల యొక్క చెవులకి పోగులుంటాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ బ్రాహ్మణ కులంలో మాత్రం తప్పకుండా పాటిస్తారు. మిగతా దాంట్లో మనం చెప్పలేము. కానీ ఇటీవల మగవాళ్ళు కూడా ఫ్యాషన్ అంటూ ఒక చెవికి పోగులు ధరించడం మొదలుపెట్టారు. అదొక స్టైల్గా. చెవి నొప్పుల నుండి ఉపశమనం ఇది కలిగిస్తుంది. చెవుల్లో ఉండే కొన్ని నాడులు ఉన్నాయి. అవి ఈ ప్రెషర్ ద్వారా ఉత్తేజితమవుతూ ఉంటాయి. చెవులు కుట్టించడం వలన ఋతు సంబంధ అనారోగ్య సమస్యలు దగ్గరికి రావు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా చెవులు కుట్టించడం వలన కేవలం అమ్మాయిలకే కాదు, అబ్బాయిలలో కూడా అన్ని అవయవాలు సక్రమంగానే పనిచేస్తాయని సుశ్రుత సంహితలో వివరంగా తెలియజేయబడింది. చెవులు కుట్టించడం వలన భవిష్యత్తులో మగపిల్లలకి ఏమవుతుంది? హైడ్రోసిల్, హెర్నియా వంటి వ్యాధులు సోకకుండా ఉండటానికి అది తోడ్పడుతుంది. అలాగే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చెవులు కుట్టడం వలన ఆ ప్రాంతంలో నాడీ మండల వ్యవస్థను ఉత్తేజితం చేసే నాడులు ప్రేరేపించబడతాయి. దీని వలన జ్ఞాపక శక్తి అపారంగా అభివృద్ధి చెందుతుంది. చెవులకు క్రింది భాగంలో మధ్యలో పోగులు కుట్టడం వలన కళ్ళకు సంబంధించిన నాడులు ఉత్తేజితమై కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది. అలాగే అనవసరమైనటువంటి ఆందోళన, మానసిక రుగ్మతలు కూడా దూరంగా ఉంటాయి. అలాగే మన ఆహారం తిన్న తర్వాత జరిగేటువంటి జీర్ణక్రియ, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఒబేసిటీ రిస్క్ని కూడా బాగా తగ్గిస్తుంది. కావుననే చెవులు కుట్టించడాన్ని నిర్లక్ష్యం చేయకండి. అలాగే ఫ్యాషన్గా కూడా భావించకండి. అలాగే ప్లాస్టిక్, ఇనుము వంటి లోహాలతో చేసిన చెవిపోగులు పెట్టుకోవడం వలన అది అనారోగ్యానికి దారితీస్తుంది. ఇన్ని ప్రయోజనాలు మనకి రావాలంటే రాగి, బంగారం, వెండిలో తయారు చేసిన చెవిపోగులు మాత్రమే పెట్టుకోవడం వలన ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి చాలా మంచిది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఇలాంటి హిందూ సంప్రదాయాలను మూఢనమ్మకాలుగా తీసిపారేయకండి. మన పూర్వీకులు పాటించిన ఆచారాల వెనుక ఉన్న సైన్స్ని గ్రహించి ఆ ఆచారాలను అలవరుచుకోవడం మనకు శ్రేయస్కరం. ఇక పూజలు చేస్తుంటారు కదా, ఎవరికి తోచిన పూజలు. ఆ పూజల్లో ఏదైనా పరమార్థం ఉందా అని కనుక ప్రశ్నిస్తే సమాధానం. కొందరు పూజ ప్రారంభంలో సంకల్పం విషయంలో చాలా శ్రద్ధ చూపుతారు. తమకున్న అనేక కోరికలు సఫలం కావాలని సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటారు. గుడికి వెళితే పూజారికి తమ పేరు, గోత్రం, నక్షత్రం కూడా చెప్తారు. ఆ తరువాత వరుసగా కుటుంబ సభ్యులవి, తెలిసిన వాళ్ళవి, తమకు ఇష్టమైన వారివి, ఇలా కనీసం 1 డజను పైగా పేర్లు, గోత్రాల జాబితా మీ చెప్పిందే వదలదు. ఆ తరువాత పూజ మీద మంత్రం మనసు లగ్నం చేయరు. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఎక్కడినైనా దేవుడి ప్రతిమ కనిపిస్తే అక్కడి నుంచే ఒక నమస్కారం విసిరేస్తారు. కొంతమంది అయితే అదేదో దేవుడికి ఫ్లయింగ్ కిస్లా కూడా ఇస్తుంటారు. ఆధునిక ఫ్యాషన్ అన్నమాట. గుడికి వెళ్ళినప్పుడు మాత్రం దేవుడి మీద మనసు లగ్నం చెయ్యరు. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఎక్కడైనా దేవుడి ప్రతిమ కనిపిస్తే అదేదో కొత్తగా భక్తి పుట్టుకొచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. అలాంటిది దేవాలయంలో మాత్రం మనసు లగ్నం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ముందు వాళ్ళని, పక్క వాళ్ళని తోసుకుంటూ పోయి తామే ముందుగా వెళ్ళడం మీదే దృష్టి ఉంటుంది. చూడండి, ఏ గుళ్ళో అయినా
స్పెషల్ దర్శనం. ఇంకొకరికి కోరికల మీద తప్ప దేవుడి మీద భక్తి ఉండదు. ఏ దేవుడు ఏ కోరిక తీర్చడంలో ప్రసిద్ధత పొందాడో తెలుసుకొని ఆయా ఆలయాలకే వెళుతుంటారు. నిజానికి కోరికలు కోరడంలో తప్పేం లేదు సుమి, కానీ తన భక్తులకు ఏమి కావాలో ఆ అంతర్యామి అయినటువంటి పరమేశ్వరునికి తెలుసనే విషయం మీద నమ్మకుంటే చాలు. అలా చేయాల్సిన పని లేదు. కోరుకుంటే గోరంతా, కోరుకోకుండా ఉంటే కొండంతా. ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని చూద్దాం. మనకేది మంచిదో దానిని ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా ఇవ్వాలో ఆ పరమాత్మకు తెలుసు. కాబట్టి కోరికలు నెరవేర్చడం కోసం చేసే పూజ నిజమైనది కాదు. భక్తితో ఈశ్వరార్చన చేయడం సద్గుణం. సర్వాంతర్యామైనటువంటి భగవంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మనసుకు ప్రశాంతత, ఏకాగ్రచిత్తం లభిస్తాయి. వాటితో పాటు అక్కడ నిత్యం చూసేటువంటి ఆచారాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. వాటి వెనుక కొన్ని రహస్యాలు దాగి ఉంటాయి. ఈ ఆచారాల వెనుక లౌకికమైన వేదాంతపరమైనటువంటి అంశాలు మిళితమై ఉన్నాయని ఆధ్యాత్మిక గురువులు, అర్చకులు మనకి తెలియజేస్తుంటారు. వాటి గురించి తెలుసుకోవడం అవసరం. గుడికి వెళ్ళిన కాసేపైనా మనసును ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుడి మీద లగ్నం చేస్తే మనకు ఏది కావాలో అది ఆయనే తీరుస్తాడు. మన పూర్వీకులు సంప్రదాయం ఇలా ఉండేది. ఆచారాల పేరుతో కొన్ని నియమాలు ఏర్పరిచారు. అంటే పెద్దవాళ్ళు వచ్చే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, వాళ్ళు శుభ్రంగా కడుక్కున్న తర్వాత తుడుచుకోవడానికి బట్టలు ఇచ్చి, ఇలా లోపలికి ఆహ్వానించడం అనేది మన ప్రాచీన సాంప్రదాయం. ఆచారాల పేరుతో కొన్ని నియమాలు ఇలా ఏర్పరచడం వల్ల మనం వాటిని ఆచరించి తగిన శ్రద్ధతో చేస్తామనే నమ్మకం. అంతేకాదు, భోజనం కావాల్సినవన్నీ వడ్డించి తిన్న తర్వాత కూడా చేతులు కడుక్కోవడానికి నీళ్లు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, తుడుచుకోవడానికి టువాలు ఇస్తారు. అయితే భోజనం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో స్నానం మాత్రం చేయకూడదనే నియమం మాత్రం పెట్టుకోండి. గడపకు రోజు పసుపు రాయాలి. ఇలా అనేక విషయాల్లో సంప్రదాయం పేరుతో చెప్పినా చేయమన్నా అదంతా చాదస్సం, మూఢనమ్మకాలంటూ కొట్టిపడేస్తుంటారు ఆధునిక యువకులు. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మన ప్రాచీన పద్ధతులన్నీ మళ్ళా పునరావృతమైనాయి. అందుకని మన పెద్దలు చెప్పినవన్నీ చాదస్సంగా కొట్టిపడేసిన పద్ధతులే, ఆహారపు అలవాట్లే కరోనా టైంలో మనల్ని బ్రతికి బయటపడేసింది. అయితే ఈరోజు మన ఇంట్లో అమ్మమ్మ, తాతయ్యలు ఉంటే భోజనం చేసిన తర్వాత ఇవేమి పనులుగా, ఇవి చేయకూడదు, మంచి కాదు అంటూ ముద్దుగా కసురుకునేవారు. అయితే వారు చెప్పినవన్నీ మనకి ఏదో చాదస్తంలాగా అనిపిస్తూ కొట్టిపడేస్తూ ఉంటారు కొంతమంది నేటి యువకులు. పెద్దలు ఏర్పరిచినటువంటి ఏ నియమాలైనా ఆరోగ్యం కోసమే ఏర్పరచబడాయి. ఈరోజు భోజనం తరువాత చేయకూడని పనుల గురించి తెలుసుకోవాలి. కొంతమంది భోజనం చేసిన తరువాత ఫ్రెష్గా ఉంటుందని స్నానానికి వెళుతుంటారు. అసలు వెళ్ళకూడదు. అయితే ఎందుకంటే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు. భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే రక్తమంతా చేతులకి, కళ్ళకి, మొత్తం ఒంటికి పాకుతుంది. దీంతో ఏమవుతుంది? పొట్ట దగ్గర రక్త ప్రసరణ తగ్గిపోయి జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని వలన జీర్ణ వ్యవస్థ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుంది. ఇక కొంతమంది భోజనం చేసిన వెంటనే టీ తాగుతారు. టీయో కాఫీయో ఏదో వాళ్ళ పిచ్చి అలవాట్లు. ఎందుకంటే టీ వలన యాసిడ్ విడుదలవుతాయి. దానితో ఆహారం జీర్ణం అవ్వడం కనా కష్టమవుతుందనే విషయం వాళ్ళకి తెలియదు. అది తాగితే అవుతుందనుకుంటారు, అది వేరే రకంగా అవుతుందనే విషయం తెలియకుండా తాగుతుంటారు. పండ్లను తినాలనుకునేవారు భోజనానికి 2 గంటల ముందు కానీ,
2 గంటల తర్వాత కానీ తింటే అది మంచిది. పాలు సాధారణంగానే శక్తినిస్తాయనే విషయం అందరికీ తెలిసిందేగా. వేడిగా ఉండే పాలల్లో ఆఫ్రోడిసియాక్స్ ఉంటాయి. ఇవి శక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి. బాగా రిలాక్స్ అవ్వడానికి, హ్యాపీగా ఉండడానికి కూడా పాలు చాలా చక్కగా దోహదపడతాయి. అంతేకాకుండా ఒకప్పుడు పెళ్ళికి ముందు, మొదటి రాత్రికి ముందు ఒకరినొకరు ఎప్పుడు కలిసేవాళ్ళు కాదు. దీనివలన ఫస్ట్ నైట్ అంటే మొదటి రోజు రాత్రి రోజు కలిసినప్పుడు భయము, ఆందోళన ఉంటాయని, అవి పోవాలంటే పాలు తాగడం వలన అవి పోతాయని, కొంత సౌకర్యంగా ఉంటుందని మొదటి రాత్రి రోజు పాలు ఇచ్చే సంప్రదాయం మన సంస్కృతిలో ఏర్పడింది. చూసుంటారు కదా, మొదటి రాత్రి పెళ్లి కూతురు పాలు తీసుకొని పెళ్లి కొడుకు దగ్గరికి ఆ రూమ్లోకి వెళితే పోయే వరకు అందరూ వస్తారు. తీరా ఆ రూమ్కి వెళ్ళుంటే ఆమె లోపలికి పంపించేసి తలుపులు వేసేస్తారు. ఇక కుంకుమ పువ్వు, సోంపును మరి పాలల్లో ఉడికించడం ద్వారా రిలాక్సేషన్ ఇస్తుంది. అంతేకాకుండా కుంకుమ పువ్వు సోంపు నుంచి వచ్చే సువాసన ఎండోర్ఫిన్స్ లేదా హ్యాపీ హార్మోన్స్కు రిలీజ్ చేస్తాయి. దీనివలన కొత్త జంట హ్యాపీగా ఫీల్ అవ్వడానికి దోహదపడుతుంది. అన్ని పోషకాలతో పాటు పంచదారను కలపడం వల్ల శరీరంలో మంచి ఎనర్జీ వస్తుంది. అంటే పెళ్లి వేడుక సాంప్రదాయాలలో అలసిపోయిన ఈ జంట ఈ పాలను తీసుకోవడం వల్ల వెంటనే బాగా శక్తి అంది ఆ మొదటి రాత్రి బాగా ఎనర్జెటిక్గా, ఫన్నీగా ఉంటారు, బాగా ఆనందిస్తారు. పసుపు, మిరియాలు, సోంపు వీటన్నిటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవేం చేస్తాయి? ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. ఒక గ్లాసు పాలను అమ్మాయి ఇవ్వడం ద్వారా అందులోని పోషకాలు, ఆమె చేతి స్పర్శ అతనితో ఆమెను దగ్గర చేయడానికి సహాయపడతాయి. మన ఆచారాల వెనుక ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ఆరోగ్య రహస్యం బాగా దాగి ఉందనే విషయం ఇలాంటి విషయాలను బట్టి మనం అర్థం చేసుకొనవచ్చును. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఈ మకర సంక్రాంతి రోజున చేసే స్నాన, జప, దాన, వ్రతాదులు విశేష ఫలితాలను కలిగిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం ఈ రోజున విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ రోజున తప్పనిసరిగా అభ్యంగన స్నానం చెయ్యాలి. ఈ రోజున స్నానం చేయలేదనుకోండి, అనేకమైనటువంటి రోగాలు తన వెంటే ఉంటూ హింసిస్తాయని ధర్మశాస్త్రాలు చెప్తూనే ఉన్నాయి. రవి సంక్రమణే ప్రాప్తే న స్నాయాద్యస్తు మానవః సప్తజన్మసు రోగీ స్యాత్ నిధనం చైవ ఛాయతే. పితృతర్పణాలు, పిండోదక దానాల వలన పితృరుణం తీరుతుంది. మకర సంక్రాంతి రోజున పితృతర్పణాలు, దానాలు చెయ్యాలని మన పెద్దలు తెలియజేశారు. ఈ రోజున పితృపూజను చేసి తర్పణాలు వదిలి దానాలు బ్రాహ్మణులకు ఇవ్వడం ద్వారా పితృరుణం నుండి కొంతమేరకు విముక్తిని పొందవచ్చును. గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని అనేటువంటి పంచభూతాల దయ వలన సమస్త జీవరాశికి వ్యవసాయము ద్వారా ఆహారం లభిస్తుంది. కనుక ఈ పంచభూతాలు మానవులకు పూజనీయాలు మరియు నేస్తాలు కూడా. సంక్రాంతి రోజున పొలాల్లో పొంగలి మెతుకులు చల్లడం, పసుపు కుంకుమలు చల్లి గుమ్మడికాయను పగలగొట్టి దిష్టి తీయడం ఆచారంగా మారింది. పశువులు మానవులకు చేసేటి మేలుకు గుర్తుగా కనుమ రోజున వీటిని పూజించి కోష్టాలను అలంకరిస్తాం. ఇంకా ముగ్గులో బియ్యపు పిండిని కలిపి ముగ్గులు వేసి వీటి ద్వారా చీమలు వంటి అల్ప ప్రాణులకు మనకు తెలుసో తెలియకో ఆహారాన్ని అందిస్తాం.
ఇటువంటి ఆచారం పాటిస్తే భూత రుణం నుండి కూడా మానవులు కొంతమేరకు విముక్తిని పొందుతారంటల్లో సంశయం లేదు. సంక్రాంతి రోజున మనం చేసేటువంటి దాన ధర్మాలు మనకు మంచిని కలిగిస్తాయి అని ధర్మం చెప్తుంది. పండుగ రోజున తిలలు అంటే నువ్వులు, వస్త్రాలు, ధాన్యం, చెరకు, గోవులు, ఫలాలు మొదలవి దానం చేయాలి. వ్యవసాయ కూలీలకు, చేతి వృత్తుల వారికి ధాన్యం దానం చేస్తారు. ఇటువంటి దానాల వలన మనుష్య రుణం అనే దాని నుంచి కొంతమేరకు విముక్తి లభిస్తుంది. పురాణ పఠనం, జప తపాలు, బ్రాహ్మణులకు దానాలు చేయడం వలన ఋషి రుణము నుండి కొంతమేరకు విముక్తి లభిస్తుంది. ఈ విధంగా మానవులకు ఏర్పడేటువంటి పంచరుణాలను తొలగించడానికి మన పెద్దలు ఆచార రూపంలో అనేకములైనటువంటి తరుణోపాయాలు చూపించారు. వీటిని గురించి తెలిసినా తెలియకపోయినా పండుగ ఆచారాలను మనం పాటిస్తే చాలు, మనుషులకు ఎంతో మేలు జరిగి తీరుతుంది. మకర సంక్రాంతిలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పుణ్యకార్యమైన శుభకార్యమైన రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. ఉత్తరాయణం గృహారంభాలకు, గృహప్రవేశాలకు చాలా మంచి కాలం. దేవతా ప్రతిష్టలకు ఉత్తరాయణం మంచిది. సౌమ్య దేవత ప్రతిష్ట తప్పనిసరిగా ఉత్తరాయణంలోనే చెయ్యాలి. ఉత్తరాయణంలో చేయటం వల్ల సత్ఫలితాలు పొందుతారు. వివాహాలకు, అన్ని శుభకార్యాలకు ఈ ఉత్తరాయణం చాలా చాలా మంచిదిగా చెప్పుకోవాలి. ఇక మకర సంక్రాంతి రోజున ప్రతి ఒక్కడు తప్పనిసరిగా తెలకపిండి ఒంటికి రాసుకొని సరిగా స్నానం ఆచరించాలి. తెలకపిండికి వాతాన్ని హరించేటువంటి గుణం కూడా ఉంటుంది. శని మకర రాశికి అధిపతి. శనిగ్రహం ఏం చేస్తుంది? వాతాన్ని పెంచుతుంది. కనుక వాతాన్ని హరించేటువంటి తెలకపిండి స్నానం గనక ఈరోజు చేస్తే చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. ఈ కాలంలో పెరిగే వాతాన్ని అరిసెలు కూడా బాగా తగ్గిస్తాయి. అందుకనే బెల్లం, నువ్వులు, బియ్యపు పిండితో తప్పనిసరిగా అరిసెలు వండుకు తినాలనేది మన పెద్దల యొక్క ఉవాచ. మన ప్రాంతంలో అందుకనే ప్రతి ఇంట్లో మనం చూసినట్టయితే అరిసెలు వండుతారు. సంక్రాంతి రోజు నువ్వులు, గుమ్మడికాయ, బెల్లం వంటి వస్తువులు మంచి ఆరోగ్యం కోసం దానం చేయాలి, మనం తింటాం కాదు. మకర సంక్రాంతి రోజున తప్పనిసరిగా దానాలు ఇవ్వాలి. మకర సంక్రమణ పుణ్యకాలే తద్దానం స్వశక్తి ఫలం కాంశాది ధాన్యాని జీయతే దోషనాశనం ఫలాని మూలన్యజినం సువర్ణం గ్రామాంశుకాద్యం సతిలేక్షుగావః ధాన్యంకరాంశోహం మకర ప్రవేశం ఏతాని దానాని నిషేవితాని. ఈ శ్లోకం ప్రకారం సంక్రాంతి రోజు ధాన్య ఫలాలు, బంగారం, కంచు వంటి లోహాలు దానం గనక ఇవ్వడం మంచిది. ఘృతం, కంబళి దానం చాలా శ్రేష్టం. సంక్రాంతి రోజులు ఏదైతే దానం చేస్తామో అవి రెండింతలుగా మనకి జన్మలకు లభిస్తుందనేది నమ్మకం. ఈ రోజుల్లో నువ్వులు, బియ్యం కలిపి శివభగవానుని పూజించాలి. నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. నేతితో శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది. నల్ల నువ్వులతో పితృతర్పణము చెయ్యాలి. సంక్రాంతి రోజు ఒక్క పూట భోజనం చెయ్యాలి. అంతేగాని దొరికింది కదా అని పూర్తిగా బిడాయించి తినకూడదు. రాత్రి కాలంలో ఎట్టి బస్సులో భుజించరాదు. యయా సన్నిహితానాఢ్య
తాస్తాః పుణ్యోతమా స్మృతాః. సంక్రాంతి సమీపిస్తున్న కొద్దీ అధిక పుణ్యకాలం కాబట్టి ఈ రోజుల్లో చేసే మంత్రధ్యానాలు, జపాలు, తపాలు, దానాలు, తర్పణాలు శ్రేష్టమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. చలికాలంలో రాత్రికాలం దీర్ఘంగా ఉంటుంది, పగటికాలం తక్కువగా ఉంటుంది. కనుక నిద్ర లేచే సమయంకి బాగా ఆకలి అవుతుంటుంది. దీనికి విరుడుగా పులగం తినాలని వాగ్భటుడు మొదలైన వైద్యులు చెప్పడం జరిగింది. రోజు పులగం తినడం ఖర్చుతో కూడిన పని, అందరికీ సాధ్యం కాదు. కనుక ఈ పండుగ నాడు అందరికీ ప్రసాదంగా మన పెద్దలు ఏర్పాటు చేశారు. మకర సంక్రాంతి రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం కనుక చదివితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు దక్కుతాయి. మకర సంక్రాంతి ఆచారాల వెనుక అనేక పారమార్థిక విషయాలు దాగున్నాయి. శ్రీకాంతాయ కళ్యాణ నిదేదాన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళ శాసనపతి పదాచార్య పురోగమై సర్వేశ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.